హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు అయితే నా వెయిట్ లాస్ జర్నీలో 8th డేని స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో నిన్న యాక్చువల్లీ ఒక రోజు స్కిప్ చేసేసాను. రీజన్ ఏంటంటే ఒక 2 డేస్ నుంచి మా జెస్సీకి హెవీ ఫీవర్ అలాగే కోల్డ్ ఇలా ఉన్నిందనమాట. సో 2 డేస్ నుంచి తను చాలా అంటే చాలా సిక్ అయిపోయింది. సో నైట్ టైం అయితే అసలు పడుకోవట్లేదు. సో తను పడుకోవట్లేదు, నన్ను కూడా పడుకోనియట్లేదు అనమాట. సో అట్లయిపోయి సో నైట్ 2-3 అవుతుంది అనమాట తను పడుకునే పాటికి. సో అట్లయిపోయి నిన్న నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. మార్నింగ్ లేసాకే చాలా లేట్ అయిపోయింది. సో అది కాకుండా నాకు చాలా హెడేక్గా ఉంది, సరిగ్గా నిద్ర లేదు కదా, చాలా హెడేక్గా ఉన్నది అనమాట. సో దానివల్ల నేను వ్లాగ్ షూట్ చేయలేదు. డైట్ కూడా నేను నిన్న అంత స్ట్రిక్ట్గా కూడా ఫాలో కాలేదు. సో అందువల్ల మీకు షేర్ చేయలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఈరోజు నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూగా ఉంటాయన్నమాట. ఎప్పుడు స్కిప్ చేయను. ఇది ఒకసారికి మీరు ఎక్స్క్యూజ్ చేయండి మీరందరూ. ఈరోజు నుంచి ఇంకా కంటిన్యూగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా అయితే డే 8 ఇప్పుడు ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేస్తా ఉన్నాను. ఇంకా వ్లాగ్ కంటిన్యూ ఉంటుంది, చూసేసేయండి. ఇదిగోండి, ఇంకా మార్నింగ్ అయినా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే గురువారం వ్లాగ్. బుధవారం ఒక రోజు నేను డైట్ స్కిప్ చేసేసానులేండి. ఇంక నుంచి మన వ్లాగ్స్ అన్నీ కూడా ప్రతిరోజు 11 to 12 మధ్యలో నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ప్రతిరోజు మిస్ చేయకుండా చూడొచ్చు అనమాట. అలాగే మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను వర్కౌట్స్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 days నుంచి ప్రతిరోజు మిస్ చేయకుండా చేస్తా అన్నాను. ఈ బుధవారం మాత్రం మిస్ అయ్యిందండి, ఒకరోజు మాత్రమేను. 8 days నుంచి కంటిన్యూగా చేస్తాను కదా, నాకైతే ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది వర్కౌట్ చేయడానికి. కొంచెం డిఫికల్ట్గా ఉండే ఎక్సర్సైజ్ కూడా ఈజీ అనిపిస్తుంది. అంతా నాకు టైర్డ్నెస్ అనిపించట్లేదు అనమాట. నేను డైట్ స్టార్ట్ చేసిన 4 days అయితే అసలు భయంకరంగా నొప్పులు వచ్చేవండి. అసలు కూర్చొనే కాదు, లేసేకి కాదు, ఈవెన్ తుమ్మేకి కూడా కాదనమాట. అంత అసలు కడుపులో నొప్పి వచ్చేసేది తుమ్మినగా నేను. సో ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా అంతే, మనం కొంచెం స్టార్ట్ చేయాలంతే. స్టార్ట్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం స్టార్ట్ చేసిన వెంటనే ఒక 3-4 days కష్టంగా ఉంటుంది అనమాట. తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంతే కదా వర్కౌట్స్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి వర్కౌట్స్. రోజు మిస్ చేయకుండా అట్లీస్ట్ ఒక 15 to 20 minutes చేయండి చాలు. వర్కౌట్ చేయడానికి జిమ్కే పోవాల్సిన అవసరం లేదండి. మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో సెర్చ్ చేసామంటే ఎన్ని రకాల వర్కౌట్స్ వస్తాయో. సో దాంట్లో ఏదో ఒకటి బిగినర్స్ అయితే బిగినర్స్ చూస్ చేసుకొని చేయండి. ఈజీ వర్కౌట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇట్లా యూట్యూబ్లో కానీ చూసి మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట వర్కౌట్స్ అయితే. సో నాకైతే ఈ మధ్య ఎక్కువ నేను పొట్ట తగ్గకే ట్రై చేస్తా ఉన్నాను. సో నాకు బెల్లీ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. అందుకే నేను పొట్ట తగ్గకైతే ఇప్పుడు నేను చేస్తాను కదా, ఇది ప్లాంక్ ఛాలెంజ్. ఈ ప్లాంక్ ఛాలెంజ్ రోజు ఒక 1 minute చేస్తే గిన మనకి 1 to 2 weeks అసలు బెల్లీ ఫ్యాట్ అనేది ఉండదండి. కానీ చాలా కష్టంగా ఉంటుంది. మనం రోజు ఒక్కొక్క రోజు ఒక 5 minutes 10 minutes 5 seconds 10 seconds అట్లా ట్రై చేశారంటే ఈజీ అవుతుంది. ఇది ఎఫెక్టివ్ అనమాట బెల్లీ ఫ్యాట్ తగ్గకైతే. ఇదిగోండి, ఇంకా ఎక్సర్సైజ్ అయితే ఇలాగా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ డీటాక్స్ జ్యూస్ అయితే చేస్తా ఉన్నాను. ఒక సగం బీట్రూట్, ఒక క్యారెట్, ఒక యాపిల్ కట్ చేసుకొని ఇదిగోండి, ఇంకా దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఒక గ్లాస్ ఫుల్ వాటర్ వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇదైతే నాకు ఒక్కదానికే అనమాట. కాబట్టి నేను సగం బీట్రూటే తీసుకున్నాను, ఫుల్ తీసుకోలేదు. ఒకవేళ ఇద్దరికి అనుకోండి, నేను ఒక ఫుల్ బీట్రూట్ వేసుకుంటాను. దీన్ని అయితే నేను ఫిల్టర్ చేసుకోవట్లేదు, మెత్తగా గ్రైండ్ చేసేసానండి. సో దీన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ కాబట్టి ఇవన్నీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇక్కడైతే నేను ఒక 1 tablespoon చియా సీడ్స్ కూడా వేసుకున్నాను. ఈ డ్రింక్ అయితే వెయిట్ లాస్ వాళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిది, బ్లడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్కి మంచి గ్లో ఇస్తుందండి. అసలు బ్యూటీ పార్లర్ కూడా పోవాల్సిన అవసరం లేదు, దీన్ని రోజు తాగొచ్చు కావాలంటే. సో మనకి రోజంతా బాగా ఎనర్జెటిక్గా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాగే ట్రై చేయండి దీన్ని అయితే.
ఇంకా డీటాక్స్ జ్యూస్ తాగిన తర్వాత ఒక 1 అవర్కి నేను ఇక్కడ కొన్ని తెల్ల శనగలు ఉడికిపెట్టినవి, తర్వాత ఒక బ్రెడ్ వచ్చేసి నేను టోస్ట్ చేశాను అనమాట. బటర్ వేసి జస్ట్ పాన్ ఫ్రై లాగా చేశాను. తర్వాత ఒక ఎగ్కి అయితే నేను ఓన్లీ వైట్ ఎగ్ తీసుకున్నా, ఎల్లో తీసేసి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. జ్యూస్ తాగిన వెంటనే సో మనకు కొంతసేపుకి మళ్ళీ ఆకలి ఇస్తుంది కదా, సో అందుకనేది దీన్ని నేను ఒక 11 o'clock అట్లా తీసుకున్నాను. జ్యూస్ వచ్చేసి 9:30కి తీసుకున్నాను. ఈ స్నాక్స్ లాగా మనకి మిడ్ మార్నింగ్ స్నాక్స్ కమ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఆకుకూర పప్పు చేసేసాను. బ్యాళ్ళు తక్కువ వేసేసి ఆకుకూరలు ఎక్కువ వేసాను అనమాట. ఒక 4-5 ఆకుకూరలు 40 రూపాయలు ఇస్తే మనకి మిక్స్డ్ కురాకి ఇస్తారు. ఇక్కడైతే ఆకుకూరతోటి పప్పు చేసేసి దానికి కాంబినేషన్గా అయితే రాగి సంగటి చేస్తాను. బియ్యం వేసేసి బియ్యం ఉడికిన తర్వాత కొంచెం రాగి పిండి వేసి ఆ పిండిని ఉడికించుకొని ఈ విధంగా కట్టితో కలకాలన్నమాట, అంతే. సో మా సైడ్ అయితే మేము ఇట్లా బియ్యం వేసి చేస్తామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు రాగి సంగటిని. బియ్యం వేయకుండా ఉత్తరాగల సంగటి కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. పప్పు ముద్ద కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంటది. మీ వెయిట్ లాస్ డైట్ లో రాగిని మాత్రం ఇంక్లూడ్ చేసుకోండి మిస్ చేయకుండా. రాగి సంగటి కానీ, రాగి జావా, రొట్టె, రాగి ఇడ్లీ, రాగి సూప్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట రాగి పిండితో. రాగి చాలా మంచిది, ఐరన్, కాల్షియం బాగుంటది, ప్రోటీన్ ఉంటది. సో మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్తీగా వెయిట్ లాస్ అయ్యి హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి నేనైతే ఇంకా కలికేసి దీన్ని ఇంకా ముద్ద చేసేది ఎందుకు కొంచెం మెత్తగా చేశాను అనమాట మా జెస్సీ కోసము. సో మా జెస్సీకి ఫీవర్ వచ్చింది కదా, సో తనకైతే ఇంకా నోరు చప్పగా ఉంటది. ఇట్లా మెత్తగా ముద్ద చేసేసి పప్పు కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే తను చాలా బాగా తినింది అనమాట. అందుకే ఇంకా నేను ముద్దు చేయలేదు. ఒక కప్పుతో ఒక కప్పు మెజర్మెంట్ చేసుకొని ఇంకా ఆకుకూర పప్పు, తర్వాత కొంచెం దోసకాయ వేసుకున్నాను. పప్పు అయితే ఎక్కువ వేసుకున్నానండి. సో కూరలు ఎక్కువ వేసుకోవాలన్నమాట మనము. ముద్ద కానీ, అన్నంలోకి కానీ, చపాతి ఏది తీసుకున్నా కూరలు ఎక్కువ తీసుకోండి, రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి. సో ఇంకా మంచిగా సాలాడ్స్, మనకి క్యారెట్ పెట్టుకోవచ్చు, కుకుంబర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకొని తిన్నారంటే సో మనకి కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. కొంచెం తిన్నాగా నేను బాగా నమిలి తినండి తినేటప్పుడు, మనకి కొంచెం ఫాస్ట్గా డైజెషన్ కూడా అయిపోతుంది. ఇంకా ఇదైతే డిన్నర్కి అయితే నేను ఈరోజు చిల్ల లాగా చేసుకుంటున్నాను. అది కూడా జావర్ చిల్ల అనమాట. సో దీనికైతే నేను ఒక 1/4 భాగం సొరకాయ, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఇంకా కొత్తిమీర ఈ విధంగా అన్ని చిన్నగా కట్ చేసి ఈ విధంగా తురుముకుంటాను అనమాట. లంచ్కి డిన్నర్కి మధ్య ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఆకలేసినప్పుడు ఒకవేళ ఏమైనా హెల్దీగా తీసుకోండి, హెల్దీ ఆప్షన్స్ పెట్టుకోండి. యాక్చువల్లీ నేను ఉప్పు శనగలు తినానండి ఒక పిడికెడు, అవైతే నేను షూట్ చేయలేదన్నమాట, అది ఒకటి మర్చిపోయాను. సో మీకు ఏమైనా ఆకలి అయితే హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకొని తినవచ్చు అనమాట హ్యాపీగా. అయితే ఎక్కువ క్వాంటిటీ వద్దు, సో క్వాంటిటీ తగ్గించి జస్ట్ ఆ టైంలో మనకి ఆ క్రేవింగ్స్ తగ్గేకి కావాలంటే తీసుకోవచ్చు అనమాట హెల్దీ ఆప్షన్స్. ఇదిగోండి ఇక్కడైతే కట్ చేసుకోండి, తురుముకోండి, అవన్నీ వేసేసి దీంట్లోకి అయితే జావర్ పిండి, కొంచెము సాల్ట్, వాటర్ వేసి కలుపుకుంటాను. సో దీంట్లోకి అయితే నేను ఏమేమి కట్ చేసుకున్నాను తురుముకున్నానంటే సొరకాయ ఒక 1/4 భాగము, ఒక క్యారెట్, తర్వాత ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర అనమాట. సో ఇవన్నీ వేసుకున్నాను. వేసేసి జావర్ పిండి వేసి కొద్దిగా వాటర్, సాల్ట్ వేసి బాగా మెత్తగా మనము చపాతీ పైన కలుపుకుంటాం కదా, అట్లా ముద్దలాగా అనమాట, ముద్దలాగా కలిపేసుకొని సో ఇట్లా బటర్ పేపర్ పైన కానీ, లేదంటే కాటన్ క్లాత్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఈజీగా, లేదంటే పెనం మీద కూడా చేసేసుకోవచ్చు. నాకు పెనం మీద డైరెక్ట్ చేసేది రాదు, అందుకే ఇట్లా బటర్ పేపర్ పైన వేసేసి ఇట్లా ఒత్తేసుకొని పైన అయితే నేను కొంచెము ఈ తెల్ల నూలు ఉంటాయి కదా, వేయించిన తెల్ల నూలు కూడా పైన కొంచెం వేసాను అనమాట. ఫ్లేవర్కి చాలా బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. తర్వాత ఈ ప్యాన్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ప్యాన్ కొంచెం వేడైనాక జస్ట్ ఇట్లా వేసేసి తీసేసానంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బటర్ పేపరు యాక్చువల్గా ఏమైనా బేకింగ్ చేసేకి యూస్ చేస్తారు హ్యాపీగా. సో వేడి ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. బటర్ పేపర్ అయితే మెల్ట్ కాదు ఫుడ్లోకి. సో దీన్నైతే ఇంకా 2 పక్కల కూడా బాగా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొనేసేసి మనకి ఇక్కడ జావర్ చిల్లా అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీకు కావాలంటే 1, 2 వరకు తీసుకోవచ్చండి, 2 అంతే. సో 2 చిల్లాల వరకు తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా ఇదిగోండి నా డిన్నర్లకు అయితే ఒక చిల్లా తీసుకున్నా, అలాగే పెరుగు తీసుకున్నాను. జవారి పిండితో అయితే ఈ విధంగా చిల్లా చేసుకున్నాను. ఈ జవారి పిండితో అసలు నాకు పర్ఫెక్ట్ గా జొన్న రొట్టెలు చేసేది అస్సలు రాదు, అందుకే నేను ఈ విధంగా చిల్లా చేసుకుంటాను అనమాట ఎప్పుడు.
మీకు ఒకవేళ జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా చేసేది వస్తే సో జొన్న రొట్టెలు తీసుకోండి, 2 జొన్న రొట్టెలు సరిపోతుంది. సో నేనైతే ఈ విధంగా అన్ని మిక్స్ చేసేసి వెజిటేబుల్స్ విధంగా ఒక చిల్లా తీసుకున్నాను. అట్లే ఇంకా కర్డ్ అనమాట. సో ఈ కర్డ్లకు అయితే సాల్ట్, కారం పొడి, పెప్పర్ పొడి వేసి తీసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ 2 కాంబినేషన్లో అయితే. ఇంకా ఇది తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి అయితే సో నేను చూపించాను కదా ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు. సో నేను డైలీ తీసుకుంటాను. అయితే నేను మీకు చూపించలేదనమాట డైలీ, ఆల్రెడీ చెప్పాను నేను రోజు డిన్నర్ అయిన తర్వాత తీసుకుంటాను అనేసి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే నా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మీరు డైట్ కనుక స్టార్ట్ చేసింటే గిన ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని మాత్రం మిస్ చేయొద్దు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఎంటీ స్టమక్లో కానీ లేదా డిన్నర్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఒక 1 టేబుల్ స్పూన్ హాట్ వాటర్లో వేసుకొని తీసుకోవాలన్నమాట. అది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ వెయిట్ లాస్కి. వెయిట్ లాస్ ఒక్కటే కాదండి, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట స్కిన్కి, హెయిర్కి. ఇంకా తర్వాత లేడీస్కి అయితే పీసీఓడిని తగ్గించి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేకి అసలు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, ఇంబ్యాలెన్స్ ఉంటే కదా. సో డే 2లో నేను పోస్ట్ చేశాను ఎట్లా చేసుకోవాలా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అనేసి. చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే డే 2 వ్లాగ్ చూడండి ఒకసారి. నా డేట్ వెయిట్ లాస్ జర్నీ అయితే ఇలా గడిచింది అనమాట. సో డిన్నర్ ఓన్లీ ఒకే ఒక చిల్లా తీసుకున్నాను. కావాలంటే మీరు 2 చిల్లాలు కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పటికీ నా వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసి 8 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 8 డేస్లో నేను 1.5 kg ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోయాను 8 డేస్కి కలిపి. చూద్దాం రేపు వీడియోలో నేను మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోబోతున్నాను. సో నేను డే బై డే మీకు వెయిట్ లాస్ రిజల్ట్స్ చూపిస్తానని చెప్పాను కాబట్టి సో నేను రేపు వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో మీలో ఎంతమంది స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి. చాలామంది స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు కానీ మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, సో మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేసి అయితే కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఒకరికొకరు కొంచెం ఎంకరేజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో మీరు డైట్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ కావట్లేదు అంటే మాత్రం మీరు ఏదో డైట్లో రాంగ్ చేస్తున్నారనేసి అర్థం. సరిగ్గా నిద్రపోవట్లేదనో, లేదా ఎక్సర్సైజ్ చేయట్లేదో, లేదా మంచి హెల్తీ డైట్ తినట్లేదనో, లేదా మీరు చీట్ చేస్తున్నారనో, సో ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. సో కమెంట్ చేయండి చూద్దాం. సో మీరు ఎంతెంత వెయిట్ లాస్ అయ్యారు, మీ రిజల్ట్స్ ఎలా ఉంది అనేసి. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీకు వీడియోస్ నచ్చుతుంటే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye bye.